ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ నర్మదతో మీ నాన్న బర్త్డేకి నీవు వాచ్ గిఫ్ట్ తీసుకొని వెళ్తే మీ నాన్న వాచ్ని విసిరేశాడంట కదా. మా అల్లుడు గవర్నమెంట్ జాబు సాధిస్తేనే నా అల్లుడిగా ఒప్పుకుంటానన్నాడంట కదా. అందుకే సాగర్ బావ నీ కోసం గవర్నమెంట్ జాబు సాధిస్తాను అని ధీరజ్తో అన్నాడంట. అది విని నర్మద చాలా సంతోషిస్తుంది. నర్మద బయటికి వచ్చి సాగర్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. సాగర్ నర్మద ఏంటి ఇలా చేస్తున్నావు, నాన్న అందరూ ఉన్నారు వదులు అంటాడు. నర్మద నీవు ఎవరిని చూడకు, ప్రపంచంతో సంబంధం లేదు అనుకో, నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సాగర్ అంటుంది. అప్పుడు వల్లి వాళ్ళ ఆయననే హక్ చేసుకుంటుంది. అది చూసి రామరాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బుజ్జమ్మ కూడా రామరాజునే హక్ చేసుకుంటుంది. ఏంటి బుజ్జమ్మ, పిల్లలు అందరూ చూస్తున్నారు, ఇలా చేస్తున్నావు, వదులు బుజ్జమ్మ అంటాడు. బుజ్జమ్మ కళ్ళు మూసుకోండి, ప్రపంచాన్ని మర్చిపోతారు, నా కోసం కళ్ళు మూసుకోండి అని అంటుంది. ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ ధీరజ్ను చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రేమ, మౌనవ్రతమా, ఏంటి అలా ఉన్నావు, నీవు ఈ మధ్యలో నీలో నువ్వు నవ్వుకుంటున్నావు, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఇప్పుడు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, చూడు ఏమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళనా అని వెళ్ళిపోతాడు. ప్రేమ నర్మద అక్క చెప్పినట్లుగా కొంపదీసి ఇవన్నీ ప్రేమ తాలూకు లక్షణాలేనా, లేదు లేదు ప్రేమించడం లేదు, నేను ఎందుకు వాణ్ణి ప్రేమిస్తాను అని అనుకుంటుంది. వేదవతి నర్మద ప్రేమ వల్లి ఇక్కడికి రాండమ్మ అని పిలుస్తుంది. నర్మద ప్రేమ వస్తారు. వేదవతి అమ్మ వల్లి అని పిలుస్తుంది. అప్పుడు నర్మద అక్కనేమో అమ్మ వల్లి అని పిలుస్తావు, మమ్మల్ని ఏ నర్మద ప్రేమ అని పిలుస్తావు, ఎంతైనా పెద్ద కోడలుగా మీ అగ్గిపుల్ల కోడలు, ఎంతైనా మీకు చాలా ప్రేమ అక్క మీద అని అంటారు. వల్లి వస్తుంది. వేదవతి రాత్రి మన ఊరిలో దొంగలు పడినారంట, మీ అందరి నగలు తీసుకురండి అంటుంది. ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. వల్లి అక్కడే ఉంటుంది. వేదవతి ఏంటి వల్లి నీవు ఇక్కడే ఉన్నావు, నీ నగల్ని తీసుకొని రా అంటుంది. వల్లి నేను దాచిపెడతాను అత్తమ్మ అంటుంది. వేదవతి నీ నగల్ని తీసుకురా అమ్మ, మామయ్య గారు అందరి నగలు బ్యాంకులో పెట్టమన్నారు అంటుంది. అప్పుడు వల్లి తన రూమ్లోకి వెళ్ళి నా బంగారం బ్యాంకులో పెడితే అది రోల్డ్ గోల్డ్ అని తెలుస్తుంది అని భయపడుతుంది. వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. వల్లి వాళ్ళ అమ్మ ఏమైందమ్మా అంటుంది. ఈ ఏరియాలో రాత్రి దొంగలు పడినారంట అమ్మ, మామయ్య గారు అందరి నగలు బ్యాంకులో పెట్టాలి అన్నాడు, బ్యాంకులో ఈ నగలు రోల్డ్ గోల్డ్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా, మనది ఇడ్లీ వ్యాపారం అని అంతా తెలిసిపోతుంది.